అందరికీ నమస్కారం. చాలా స్పెషల్ ఇంటర్వ్యూ ఇవాళ. ఆయన ఒక రియల్ స్టార్ అండ్ రియల్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. తన కెరియర్లో చాలా కష్టపడి పైకి వచ్చిన వీరు ఫ్రెండ్స్కి అలాగే ఇండస్ట్రీలో కొలీగ్స్కి ఎంతో ఇన్స్పైరింగ్ ఐకాన్ అని చెప్తారు. ఈ చేతితో పెడితే ఈ చేతికి తెలిసేది కాదు, అంత గివింగ్ హార్ట్ అని కూడా ఆయన గురించి చెప్తుంటారు. అంత గివింగ్ లవింగ్ సోల్ శ్రీహరి గారు భౌతికంగా మన మధ్య లేరు, కానీ ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు మనతో తోడుంటాయి. అండ్ ఇవాళ అక్టోబర్ 9 ఆయన వర్ధంతిని స్మరించుకుంటూ ఆయన శ్రీమతి, ఆయన సోల్మేట్ శాంతి గారితో మాట్లాడబోతున్నాం. ఒక టైంలో వీరు సెన్సేషన్ అండ్ ఆ తర్వాత బావ కోసం ఆల్మోస్ట్ అన్నీ పక్కన పెట్టేసి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇద్దరు బంగారు లాంటి కొడుకులకి అమ్మగా, అలాగే శ్రీహరి గారి శ్రీమతిగా, ఒక యాక్టర్గా వారి ప్రయాణం కూడా తెలుసుకుందాం. శాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ స్వప్న, చాలా సంవత్సరం అయిపోయింది కదా. అవును. ఎట్లా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు శాంతి గారు? నేను పిల్లలతోటి హ్యాపీ. నాకు ఎప్పుడు ఒక పాట విన్నప్పుడు మీరే గుర్తొస్తారు. బావదానున్నాడు బావా, మల్లీశ్వరి పాట. ఆ పాట వినలేదు, కానీ బావ ఇప్పుడు నాతోటి ఉంటారు. ఇప్పుడు మీతోటే ఉంటారు. ఎలా ఉంది లైఫ్ మీకు? అంటే ఆఫ్టర్ శ్రీహరి గారు మీకు ఆల్మోస్ట్ మీరు అతుక్కుని ఉండేవారు ఇద్దరు. ఇప్పుడు అతుకునే ఉన్నాము, కానీ మీ అందరికి ఎవరు కనిపించారు, నా పక్కన కనిపిస్తూనే ఉంటారు. మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీసే మీకు స్ట్రెంగ్త్ అయితే. అవును, అఫ్ కోర్స్. ఏమంటారు, ఒక 7 years దాకా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 years పైనుంచి ఓకే, పిల్లలు పెద్దగా అయిపోయారు కదా. ముందు నేను చెప్పేవాళ్ళం వాడికి, ఇది చేయొద్దు అది చేయొద్దు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఇప్పుడు వాళ్ళకి నాకు చెప్పి ఇంకా అప్పారారు అది ఇది అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఏదైనా ఒక నవ్వుపిచ్చి అది చేసి అట్లా నేను ఇప్పుడు కొంచెం ఓకే కాదు, హ్యాపీనే, పిల్లలతోటి హ్యాపీనే. ఎలా సమాధాన పరుచుకుంటారు? మీ ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట్ల భక్తి అలా ఉట్టిపడుతుంది. అక్కడ ఏంటి, ఇక్కడ శివపార్వతుల విగ్రహం, తర్వాత బయటేమో భక్తి పాటలు ఆల్మోస్ట్ చెన్నై వీధిలో ఎలా మోగుతాయో గుళ్ళ దగ్గర అలా ఉంది వాతావరణం. తర్వాత ఇంకా అక్కడ వినాయక స్వామి, తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఎవరు ఎక్కువ భక్తి, వీరా శ్రీహరి గారా, ఇద్దరువా? నేను చిన్నప్పుడు గుడికి పెళ్ళి అయ్యేదాకా వెళ్ళేదాన్ని. తర్వాత బావాకి వచ్చి వెంకటేశ్వర మళ్ళ అక్కడ తిరుపతి అప్పుడు వెళ్తుంటారు. అప్పుడప్పుడు బాబా టైం ఉండేటప్పుడు ఇంట్లో పూజ చేసుకోవడం. కానీ రోజు పొద్దున్న దేవుడి రూమ్కి వెళ్ళి పంతులు గారు వస్తుంటారు, ఒక 5 నిమిషాలు కూర్చునే వెళ్తారు. టైం ఉంటే 1 hour కూర్చుంటారు, లేకపోతే ఒక 5 minutes అయినా కూర్చునే వెళ్తారు. అది రోజు అది అట్లాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు బావ పోయిన తర్వాత ఇప్పుడు పంతులు గారు పెడుతున్నాను, కానీ నేను 3:30కి లేచిపోతున్నారు, వాళ్ళు 7:30కి వస్తున్నారు. యాక్చువల్లీ బిఫోర్ సన్ రైజ్ చేయాలి పూజ. అవునవునవును. సో నాకు అంత మంత్రాలు రాదు కాబట్టి చిన్న మంత్రాలు వస్తుంది. అందుకని అది తెప్పించుకొని, చెన్నై నుంచి తెప్పించుకొని పొద్దున 4:30కి పెట్టేస్తాను పాటలు. అది వింటుంటే అట్లే మనసులో ఒక నెమ్మది అంటారు కదా, అది వింటుంటే అన్ని పాటలు, అన్ని దేవుళ్ళ సాంగ్స్ వస్తుంటాయి. అది ఒక 8:30 మా పని అమ్మాయి వచ్చేదాకా అది నడుస్తూనే ఉంటుంది, ఒక 9 దాకా నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ సాయంకాలం ఒక 5:30కి పెడతాను, రాత్రి 8 దాకా అట్లకి పోతూనే ఉంటుంది. ఎలా సమాధాన పడతారు? భగవంతుడు మీ బెస్ట్ ఫ్రెండ్ని అలా తొందరగా తీసుకెళ్ళిపోయి మీకు ఇక్కడ మీరు ఒక్కరే అయ్యారు, బట్ అందరం అక్కడికే వెళ్తామని ఫిలాసఫీ అందరికీ తెలుసు, కానీ ఎలా సమాధాన పడతారు మీరు? అదే ఫస్ట్ 7 years మాత్రం బయటికి రాలేకపోయాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంటే ముందు కూడా నాకు ఏదైనా ఒక రూపంలో కనిపిస్తారు, అది ఏదో ఒకటి మనమే చెప్పుకుంటాం కదా, అది ఉండింది. బయటికి వెళ్ళకుండా మామూలుగానే బాగా తప్పితే ఇంకా బయటికి పోను నేను. అప్పుడు ఇంకా అట్లా బెడ్రూమ్లో అయిపోయింది. స్టిల్ నా ఇప్పుడు కూడా ఎప్పుడైనా పావురాలకి పొద్దున సాయంకాలం ఫీడ్ చేస్తాను, దానికి వస్తుంటాను, ఆ పాటలు పెట్టడానికి బయటికి వస్తాను. లేకపోతే నా బెడ్రూమ్, నా టీవీ, అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తాను, తమిళ చూస్తాను, తెలుగు చూస్తాను, ఏది వదలను. అన్ని తెలిపి బెడ్రూమ్లోనే తెలిసిపోతుంది. ఈ మధ్యలో కొంచెం ఒక 1 year నుంచి బయట పిల్లలతోటి సినిమాకి వెళ్ళడం మొదలుపెట్టాను. వాళ్ళు చూసి వచ్చి చెప్పిన తర్వాత సినిమాకి వెళ్ళి వస్తాను. ఆ తెలుగు అయినా సరే, మలయాళం అయినా సరే, కన్నడ అయినా సరే, ఏదైనా వాళ్ళకి నచ్చిన సినిమా వచ్చి వాళ్ళకి తెలుసు, నా టేస్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ టేస్ట్ నాకు తెలుసు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు. సో తెలుసుకుని అట్లా ఇప్పుడు చేసుకుని థియేటర్కి వెళ్ళడము,
అట్లా పోతుంది. వంట, ఫోన్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1 year నుంచి ఒక సీమా అని, నా పెద్ద బాబు క్లాస్మేట్ ఉన్నాడు సూర్య అని, వాళ్ళ మమ్మీ సీమా అని ఉంది. 1 year నుంచి తను నాకు ఫోన్ చేస్తే, నేను చేయకపోయినా తను చేస్తూనే ఉంటుంది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, తను చేసిన వంటలు మన ఇంటికి పంపించడం, నేను అక్కడ వాళ్ళ ఇంటికి పంపించడము, అట్లా ఇట్లయితే అట్లా పోతుంది. కానీ అన్నీ నా బెడ్రూమ్, నా కిచెన్ లోపలనే. మధ్యలో చాలామంది ఫ్యాన్స్ అండ్ అభిమానులు, శ్రీహరి గారి అభిమానులు, మీ అభిమానులు, మీ ఆరోగ్యం చెడిపోయిందని, మీరు అడ్మిట్ అయ్యారని చెప్పి హాస్పిటల్లో వార్తలు వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డారు శాంతి గారు. అది నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి తెలుసు. మొగుడైనా, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, వయసు ఇది లేకుండా, డిఫరెన్స్ లేకుండా చెప్తున్నాను. ఎవరైనా ఒకళ్ళు పోతే అది నిజ ప్రేమ ఉంటే అది ఎవరికైనా ఉంటుంది. నేను కొంచెం సెలబ్రిటీ కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి బయటకు వస్తుంది. లేకపోతే చాలా అమ్మాయిలు, ఇప్పుడు నేనని కాదు, ఇప్పుడు మీకైనా సరే, ఇంకా మా ఇంట్లో పనిచేసిన అమ్మాయినా సరే, లేకపోతే పనిచేసిన అబ్బాయి అయినా సరే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోగొట్టుకున్న ముఖ్యమైన ఒక మనిషిని, తన దగ్గర ఉన్న మనిషిని పోగొట్టుకుంటే ఎవరికైనా ఉంటుంది అది. నేను కొంచెం ఇదిగా టీవీ ముందు వస్తున్నాను కాబట్టి మీకు కనిపిస్తుంది అంతే. ఎలా ఉండేవారు శ్రీహరి గారు మీరు? అంటే ఆయన మీకు పరిచయం అయిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చాయి మీలో శాంతి గారు? మీరు ఆల్మోస్ట్ మీ యాక్టింగ్ కెరియర్ గేవ్ ఫార్. నేను ఆయన కోసం వచ్చింది ఒకటి మాణిక్షన్, బిఫోర్ మ్యారేజ్, లేకపోతే ఇవ్వనని చెప్పేశారు, అందుకని ఇది మానేశాను. ఆ తర్వాత డ్రెస్ నేను ఎప్పుడు చాలా షార్ట్గా వేస్తాను. పెళ్ళికి ముందు ఎయిర్పోర్ట్ కూడా మినీ ఫ్రాక్లో అట్లా వెళ్తాను. అప్పుడు మనకి తెలీదు అది, ఆ ఏజ్ అట్లాంటిదో, లేకపోతే ఇంట్లో వేసుకున్నప్పుడు, నేను బయటికి వెళ్ళడానికి ఒక డ్రెస్, ఇంట్లో వేసుకున్నానికి ఒక డ్రెస్ ఉండదు. షూటింగ్ నుంచి వస్తుంటే సాటర్డే సండేస్ ఏదైనా ఖాళీగా ఉంటే మనకి ఇష్టమైన డ్రెస్ వెళ్ళి వాటి తీసుకొని వచ్చేస్తాము. ఆ ఒక్కరోజు వేసుకోవడానికి మనకి, దాంట్లో ఫ్లైట్కి వెళ్తాను కదా, అట్లా వెళ్ళిపోతాను. సో షార్ట్స్ ఎక్కువ వేస్తాను, స్కర్ట్స్ ఎక్కువ వేస్తాను. అది ఫస్ట్ లవ్ అయ్యి, ఫస్ట్ సార్ ఒక 2 years దాకా ఎంజాయ్ చేశారు సార్. సూపర్గా ఉన్నావా అని అన్నీ చెప్తారు. తర్వాత చెప్పారు మెల్లగా. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత డిసైడ్ చేసుకున్నారో ఏమో ఇది మనకే అని. అప్పటి నుంచి అంటే నో షార్ట్ డ్రెస్సెస్, ఇంకా నో స్మోకింగ్. అదే దానికి ముందే వదిలేదు, దానికోసం వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు. బట్ అంతకుముందు స్మోకింగ్ అసలు ఎలా అలవాటైంది శాంతి గారు? అది ఒక సినిమాలో వచ్చి, ఒక కన్నడ సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో హీరోకి అంబరీష్ గారు, దానికి ఆపోజిట్ క్యారెక్టర్ నాది, విలన్ లేదు, విల్లియే. నాకు ఒక 2-3 పాటలు దాంట్లో, హార్స్ రైడింగ్, అందరూ విలన్స్ వెనక అమ్మాయిలు ఉంటారు కదా, నా వెనక బాడీ బిల్డర్స్ ఉంటారు, అట్లా పెట్టుకొని ఇది బేర్ బాడీ తోటి అట్లా ఉండి, అట్లాంటి క్యారెక్టర్ అది. దాంట్లో నేను చేతిలో గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ అంటే కోక్, అది అందరికీ తెలుసు. చేతిలో సిగరెట్ అయితే, ఇదైతే డూప్లికేట్, ఇది పోస్తారు ఓకే, ఇది కంపల్సరీ, ఇది ఉంది కదా. ఆయన వచ్చి తీసి, నేను కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, మళ్ళీ ఫోన్ వదిలాను, అమ్మ మీరు వెళ్ళి మీరే హీరోకి ఆపోజిట్ కదా, అది తీసి ముక్కు నుంచి రావాలన్నాడు. తీసి ముక్కు నుంచి వచ్చింది, చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ సినిమా మొత్తం అట్లాంటి అలవాటైంది. అట్లా కదా, అది చూసి ఇంకా పక్క సినిమాలన్నీ ఏదో బ్యామ్ క్యారెక్టర్ చేస్తే, లేకపోతే కన్నడ సినిమాలు చాలా చూడండి, దాంట్లో ఏదైనా ఒక షార్ట్లో అయినా పెడతారు. ఇప్పుడు తీసి ముక్కులో వదలడం, నోటి నుంచి ఇప్పుడు తీసి ఇట్లా వదలడం. నాకు ఇప్పటికీ అంటే నేను అప్పుడు వదిలేసినప్పుడు కూడా లోపల తీసుకుని, నేను కొంచెం ఇక్కడ దాకా వెళ్తే కూడా దగ్గు వచ్చేస్తుంది. ఊరిగా ఇట్లా తీసుకొని ఇట్లా ముక్కులో వచ్చినప్పుడు వస్తుంది, ఒక 2 షాట్ అట్లా చేయడానికి. అది అంతటితో ఆపేస్తారు. బట్ అది కూడా ఆపేయమని చెప్పారు శ్రీహరి గారు. షార్ట్ డ్రెస్సెస్ మానేస్తే ఏం వేసుకోమన్నారు? పంజాబీ డ్రెస్సా? నాకు పడదు చుడిదార్. నచ్చదా? ఇష్టం లేదు? అస్సలు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వేసుకుంటే వెస్టర్న్ ఉండాలి, లేదంటే చీర ఉండాలి. చీరనా? అయ్యో, చీర ఇంకా అసలు వద్దు నాకు. ప్యాంట్స్ వేసుకుంటాను, అప్పుడంతా జీన్ ప్యాంట్స్ ఉంటుంది కదా, జీన్స్ వేసుకుంటాను, టాప్స్ వేసుకుంటాను. బావ లేనప్పుడు ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు షార్ట్స్ వేసుకుని తిరుగుతుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు దొంగతనం చేసేదాన్ని. ఎవరు ఇష్టపడ్డారు తొందరగా? ఫస్ట్ మీరా బావా? మీరు ఎలా ఎస్ చెప్పారు? నమ్మకం ఎట్లా కలిగింది మీకు? చాలా మంది ముఖం చూడంగానే నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేస్తాను. నేను ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అన్ని వరుసలో ఉన్న హీరోస్ అందరితోటి చేశాను. కన్నడలో వచ్చి రాజ్ కుమార్ గారు చేయలేదు, వాళ్ళ సన్స్ నుంచి అందరు హీరోస్ తోటి చేశాను. అక్కడ అందమైన వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు.
మలయాళంలో చేశాను, అక్కడ అందమైన హీరోస్ చాలామంది ఉన్నారు, తమిళనాడులో అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఎవరు వచ్చినా దాంట్లో చాలామంది చెప్పారు నాకు, ఐ లవ్ యూ గివ్ చెప్తుంటారు. అది పిచ్చి పిచ్చి మాటలని వస్తుంటుంది, వార్తలు వస్తుంది, చెప్తారు, నవ్వు వస్తుంది నాకు. దాంట్లో మనకు తెలుసు కదా, మన పక్కన నేను ఒక 3 రోజులు చేసుకొని వెళ్ళిపోతాను, మళ్ళీ వాళ్ళతో చాలా సాంగ్స్ చేసి ఉంటాను కదా. నాకేమో చాలా మంది వెంటపడ్డారు, అయితే ప్రపోజ్ చేశారు చాలా మంది. అప్పుడు మీరు అసలు ఇప్పుడు అలాగే ఉన్నారు అంటే మీ మొహం ఎక్స్ప్రెషన్ మారలేదు, కొంచెం అంటే ఆ మధ్యలో బాగా చిక్కిపోయారు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు, చాలా సన్నగా అయిపోయారు. ఫుడ్ చాక్లెట్స్. బాగా అడిగిన విధంలో ఒక నిజాయితీ కనిపించింది. ఎప్పుడు నేను డబ్బుకి వెనకపోలేదు. డబ్బు వెనకపోయి ఉంటే ఇప్పుడు బాబా వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నేనే ఒక 10 కంపెనీలు ఎక్కి దిగి ఛాన్సులు ఇవ్వండి అని అది అట్లా వచ్చేది. నేను ఎప్పుడు డబ్బు వెనకపోలేదు. నేను మనిషిని చూశాను, మనిషిగా చూశాను, ఆయన కూడా నిజాయితీ చూశాను. ఆ ప్రేమలో నిజం కనిపించింది. అందుకని అడగంగానే ఒక రోజు టైం అడిగాను, మా అమ్మకి చెప్పాను, నాకు నచ్చింది, అమ్మకి చెప్పాను, అదేంటి లవ్ చేసాము. 1 year దొంగ పెళ్లి చేసుకున్నాము, ఒక 3-4 సంవత్సరాలు కాపురం చేసాము, మళ్ళీ 96లో అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాము. ఇండస్ట్రీలో అందరూ ఏమన్నారు అప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు? సౌత్ ఇండస్ట్రీ అంతా మీకు తెలుసు కదా. వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్పారు, వాడు మంచివాడు కాదు, వాడు వచ్చి రౌడీ, అది చేశాను. అట్లాగే ఆయన్ని కూడా కొన్ని హీరోస్ వచ్చి చెప్పారంట, అమ్మాయి వచ్చి ఇట్లాంటి సాంగ్లు చేస్తుంది, వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు వచ్చి ఏమార్ చేస్తారు, దాని వెనక వెళ్ళవద్దని ఆయనకి చెప్పారంట. అయినా ఇది పట్టించుకోలేదు, నేనే పట్టించుకోలేదు. ఇద్దరు ఒక్కొక్క వాళ్ళని, అది ఉన్న నిజమైన ప్రేమ. నాకు నమ్మకం. నేను బాబాకు ఒకటే చెప్పాను, నాకు ఒక మంచి ఒక బెడ్రూమ్, మన ఇద్దరికి ఒక బెడ్రూమ్, ఇది ఒక కిచెన్, 3 పూట అన్నం పెట్టు, ఒక కాటన్ బట్టలు పెట్టు, చిరకకుంటే నాకు ఇంకా ఒక 4 బట్టలు ఉంటే సరిపోతా ఒక 6 నెలలకి, అది పెట్టు చాలు నాకు. అప్పటికి శ్రీహరి గారు బాగా స్టారా? లేదా అప్కమింగ్ స్టార్. తర్వాత మీ మంచి హస్తవాస అంటారు కదా, అలాగా మీరు రావడంతో మొత్తం అసలు అప్పుడు నాకు ఇల్లు అంతా ఉంది నాకు. ఒకవేళ ఏం మగవాడు అనుకున్నవాడు ఎప్పుడు వచ్చి డిపెండ్ అయి ఉండడు. సో నేను బాగా ఎక్కడ పెట్టినా నేను చెప్పాను, నేను వచ్చి నీతోటి ఉంటాను. అసలు ప్రేమ చిగురించడానికి ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు మీరు? దాదర్ ఎక్స్ప్రెస్, అది వచ్చి 420. దాదర్ ఎక్స్ప్రెస్ చూసారంట సార్, అప్పటి నుంచి మొదలు పెట్టారు. 420లో వచ్చి చేయటకు అడిగారు, పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అది అడిగిన విధం నాకు నచ్చింది. మా అమ్మకి చెప్పాను, ఇట్లా ఆగమని చెప్పాను. సార్ 1 year దాకా ఆగారు. 93లో వచ్చి మా అన్న కొడుకుకి గుండు చేసడానికి వెళ్ళాను. ఈ దొంగ అప్పుడే తాళి తీసుకొచ్చి కట్టేశాడు. అంటే అప్పుడు గుడి లోపల చెప్పాడు తాళి కడుతున్నానని. నాకైతే ఒకటే షాక్. మా అమ్మ అయితే ఏడుస్తుంది. సరే ఎట్లయినా ఆయనే డిసైడ్ అయిపోయింది కదా, డిసైడ్ చేసుకున్నాను, దీంట్లో ఏముంది అని చెప్పి పెళ్లి చేసేసుకున్నాను. ఇండస్ట్రీలో అందరూ సరే మొత్తానికి తర్వాత మీ ఇద్దరిని ఐడియల్ కపుల్గా ఆల్మోస్ట్, బికాజ్ మీరిద్దరూ అంత ప్రేమగా ఉండేవారు. ఎందుకంటే మేము ఇద్దరు ఎప్పుడు ఒకళ్ళ అబద్ధం చెప్పుకోవట్లేదు. అవును, ఆయన నా దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, నేను ఆయన దగ్గర అబద్ధాలు చెప్పాను. సో శ్రీహరి గారు మీ లైఫ్లోకి వచ్చాక, అలాగే మీరు శ్రీహరి గారి లైఫ్లోకి వచ్చాక, నార్మల్ కదా ఇండస్ట్రీలో చుట్టూ చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, చాలా మంది వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఎప్పుడు శ్రీహరి గారికి ఇంకొక అమ్మాయికి అనిపించలేదా? అనిపించి ఉండొచ్చు, కానీ అంత ఓపెన్నెస్ ఉండేదా? అట్లా కొట్టేసి వెళ్ళి ఉంటారు, కానీ పెళ్లి దాకా తీసుకుని వచ్చి ఉండేవారు కాదు. అంతే, అట్లా కొట్టేసి వెళ్ళిపోయారు అంతే. అది నేనే సైడ్ కొడతాను. ఇప్పటికి ఈ వయసు 50 దాటింది, నేనే ఇప్పుడు కాబట్టి ఉంటే బాగున్నాడు కదా అని అనుకుంటాను. సైడ్ కొడతారు ఇప్పటికైతే? ఇప్పుడు ఒక 2-3 సైడ్ కొడతానంటే నా ఏజ్ కంటే ఎక్కువ వాళ్ళు, అంతే కదా. అంతే. నాకంటే చిన్నపిల్లలు అంటే నాకు 25 yearsలో అబ్బాయి ఉన్నాడు, 2 అబ్బాయిలు ఉన్నారు, పెళ్ళి అవి ఉండదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేసిన ఒక ఆర్టిస్ట్, నేను ఒక హీరో ఒకటి, నేను మళ్ళీ చెప్పలేను, ఆయన కొంచెం ఇదిగా చేశారు, ఆయన పేరు చెప్పలేను. అది తర్వాత ఇప్పుడు నేను ఈ మధ్యలో వచ్చి ఇప్పుడు సినిమాలు, నేను 7 years వదులుకున్న సినిమాలు, ఇప్పుడు ఈ 3 yearsలో వదులుకున్న సినిమాలని ఇప్పుడు టీవీలో వేస్తున్నారు కదా, 1 month వేసేస్తున్నారు, అవన్నీ కూర్చొని చూస్తున్నాను. ఇప్పుడు చాలా మంది హీరో కంటే విల్లన్సే అందంగా ఉన్నారు ఇప్పుడు. అవును కదా, నేను అనుకున్నాను బావా, నేను మాత్రం ఇప్పుడు పుట్టి ఉంటే సేమ్ విల్లనే పెళ్లి చేసుకుని ఉంటాను బావా అనుకుంటా. అంతేకాని శ్రీహరి గారు అన్ని షేడ్స్ చేశారు కదా క్యారెక్టర్స్. చేశారు కాదు, నేను బావా
ఆయన క్యారెక్టర్ చూసే ప్రేమించాను. తర్వాత ఆయన అందంలో ఎక్కడ తగ్గించారు? మీకు ఉన్న హీరోస్లో తీసుకుంటే నా ఆయననే అందం, నేను అది చెప్తాను. అవునవును, చాలా ఆయనకి ఒక కంట్లో ఒక ఇది ఉండదు, ముక్కులో షార్ప్గా ఉంటుంది, లిప్స్లో కానీ ఎక్కడ ఒక ఫేస్ తీసుకుంటే ఎక్కడ లేదు. ఇంకా బాడీ పర్ఫెక్ట్ బాడీ, ఆ బాడీ ఎవరికి లేదు. అప్పుడు వచ్చినప్పుడు బాబాకు మాత్రమే ఉండింది. సో నాకేంటి అందమైన మొగుడు దొరికాడు. అంతే, హ్యాపీ, వెరీ హ్యాపీ. యాస్. ఇంకా మీ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి శాంతి గారు మీ అంత సుదీర్ఘ ప్రయాణంలో? ఫస్ట్ అదే తాళి కట్టింది, అది ఎప్పుడు మర్చిపోయాను నేను. తర్వాత అన్ని ఇదే, మేము చాలా ప్రేమగా ఉంటాము, గొడవ చేసుకుంటారా? ఆయనే కొడతారు నన్ను. కొడతారా? బీపుల్ పగలు కొడతారు. ఎందుకు? ఆయన పక్కన ఉన్న కోపమని తీసుకొచ్చి నా మీదే చూపిస్తారు. సరే దోశ వేస్తారు, అట్లాగే తీసేసుకుంటాను. అదేంత ఆరిపోయిన తర్వాత ఆరిపోతుంది. ఎందుకు కొట్టే బావ అంటే, రాత్రి కొట్టాను మొగం అది చూస్తున్నాను, వాచిపోయి రాత్రి అంతా ఏడ్చి ఉన్నావా నువ్వు, ఎందుకు కొట్టని అంటారు. ఇది చేసా బావా, ఇది కరెక్టా తప్ప అని అడిగాను, దాన్ని కొట్టా బావా, తప్పైపోయింది, ఇంకొకసారి కొట్టనే అంటారు. సరే, ఇదంతా ఈ మెమరీతో పాటు మీకు మోస్ట్ స్వీటెస్ట్ మెమరీ పెళ్లి తర్వాత ఏమిటి? బాబు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఎలా, తన నాన్నగా ఎలా ఉండేవారు శ్రీహరి గారు? బావనా నాకంటే ఎక్కువ ప్రేమ ఆయనకే, టు బి సే. పిల్లలంటే తగ్గపిచ్చి. బాబా అప్పుడంతా పెద్ద బాబు పుట్టినప్పుడు కొంచెం బిజీ అయ్యారు, కొంచెం పక్కన కొంచెం మెయిన్ క్యారెక్టర్కి వచ్చారు, విలన్ దీనికి వస్తున్నారు, మెయిన్ విలన్గా చేయడం మొదలుపెట్టారు. సో కొంచెం రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది తీసుకొచ్చి నాకు ఇస్తారు కదా, ఒక 20,000 50,000 తీసుకుని అట్లాగే బట్టలు తీసుకుని వచ్చి ఇచ్చేసాను. అసలు ఒక్క మాట చెప్పరే, నువ్వు ఎందుకు తీసుకున్నావని ఒక్క మాట చెప్పరు. అంటే మొగుడు అంటే ఇట్లా కూడా ఉంటాడు, మొగుడు అంటే 50,000 ఖర్చు పెట్టి వస్తుంది, నేను భయంతో వస్తుంది చెప్పరు. తర్వాత వచ్చి నేను ఫస్ట్ టైం వచ్చి ఎప్పుడు మా లవ్ అప్పటి నుంచే ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారు. అది 1 గ్రామ్ ఉండే 2 గ్రామ్ ఉండే ఒక డ్రెస్ చీర మాత్రం నేను ఒకసారి తీసుకొచ్చాను, ఫస్ట్ బర్త్డే అప్పుడు జన్మలో చీర తీసుకురాకు అని చెప్పేసారు. నేను చెప్పాను, దయచేసి బావా నువ్వు చీర మాత్రం కొనుక్కోవచ్చు, తీసుకుని వచ్చి బావా. అది ఎంత చండాలంగా ఉండిందంటే అంత చండాలంగా ఉండింది. ఏం చేశారు? ఆ చీర ఉందా? ఇచ్చేసారు అప్పుడే? నేను తీసుకొని కుట్టేశారా? నేను ఆ చీర కట్టుకుంటే అయినా పర్వాలేదు, నేను చెప్పాను వద్దు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేసేవారు, చిన్న డాలర్, చిన్న పెండెంట్ అట్లాగే పెరుకొని వచ్చింది. ఒకరోజు ఫస్ట్ టైం బాబా హీరో అయిన తర్వాత ఎప్పుడు 14th నైట్ సెలబ్రేట్ చేస్తారు. 15th ఫ్రెండ్స్ తోటి అది పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చేస్తుంటారు. అది ఈవినింగ్ 5 o'clock నుంచి మొదలవుతుంది. ఈయన బాబా ఏమో ఫ్రెండ్స్ తోటి బయట కూర్చున్నారు, నేనేమో లోపల కూర్చొని టీవీ నేను పైన ఉన్నాను, అప్పుడు కింద లేదు బెడ్రూమ్, పైన ఉండింది మా బెడ్రూమ్. పైన కూర్చొని కింద నుంచి ఇంటర్కమ్ పిలిచారు, హే వస్తే కిందకి రావే అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, కిందకి వచ్చాను. ఏంటి బాబా అన్నాను. ఏమో బండి ఎక్కువే అన్నారు. ఏం బాబా అన్నాను. నువ్వు ఫస్ట్ బండి ఎక్కువ. ఆయన లుంగి మీద ఉన్నారు, నేనేమో నైట్ మీద ఉన్నాను. 9:30 9:45 పైన అయిపోయింది. సర్రని బండి తీసుకుని వెళ్ళాడు. మా ఇంటి ఎదురింట్లో కృష్ణ పోల్సన్ ఇది వాళ్ళ జ్యువెలరీ షాప్ ఉంది. చేతిలో డబ్బులు గిబ్బులు పర్సు ఏం లేదు, స్ట్రైట్గా తీసుకుని వెళ్ళారు. షట్టర్ వేసేసారు. హిందీలో చెప్పారు, ఓపెన్ కరో అని చెప్తారు కదా, ఎదురింటి వాళ్ళు తెలుసు, అది ఓనర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే చెప్పారు, చూపించారు, నీకేం కావాలి తీసుకుపోయి అన్నారు. నేను చెప్పాను, నాకు ఏదైనా ఉంగరం ఏదైనా ఒకటి తీసుకుంటాను బాబా అని చెప్పాను. సరే ఈయన వెళ్ళి చూస్తున్నారు. ఇట్లా చూసినప్పుడు ఆయనేమో ఈ గోల్డ్ సెక్షన్లో ఇటు ఉన్నారు, నేనేమో ఫస్ట్ ఏమో డైమండ్ సెక్షన్ ఉంటుంది. నేను అక్కడ నిలబెట్టి ఇట్లా ఊరికే ఇట్లా చూశాను. అది వచ్చి రోడ్ మీద దీంట్లో వచ్చి ఆ నెక్లెస్ ఒకటి వైట్ స్టోన్స్ తోటి గ్రీన్ ఇది వచ్చి ఇప్పుడు కూడా ఉంది. అది ఎప్పుడు వెళ్ళినప్పుడు అది చూస్తూనే వెళ్తుంటాను. ఆ నెక్లెస్ అక్కడ ఉండింది. నా కళ్ళు నాకు తెలియకుండానే అక్కడ పోయింది. ఈయనేమో నాకు చూస్తున్నారు. నేనేమనుకున్నాను, ఒక 1 lakh అట్లా ఏదైనా కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టించేద్దని కాదు, ఒక 1 lakh కూడా కాదు. మాకైతే ఏదైనా ఒక ఉంగరము లేకపోతే నాకు ముందే చెప్తారు, ఒక 10,000 ఏదైనా కొనుక్కు, నీ ఇష్టం ఏదైనా కొనుక్కువే అంటారు. నేను వెళ్ళి ఒక 10,000 నాకు ఒక డ్రెస్, ఒక 4 డ్రెస్ వచ్చి, నేను ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు తీసుకోను, నేను రోజు అదే వాడుతుంటాను. సో వెళ్ళి ఏదో ఉంగరం కానీ ఏదో చిన్నది ఏదైనా తీసుకుంటాను బాబా అని చెప్పి ఆయన ఇట్లా చూస్తుంటే ఆయన తిరిగి నన్ను చూసినట్టు ఉన్నారు.
నా కళ్ళేమో దాని మీద ఉంది, అది రోడ్లో చూసినది దాని మీద ఉంది. బాగుంది, చూపురుంది బాబా అన్నాను. అది ప్యాక్ చేయరాను. ఎంత అన్నాడు? ఇంతమంది చెప్పాడు. బావా ఇంత కావాలా బావా అన్నాను. నడు చూసుకో అన్నారు. అది చూసారా, ఆయన పక్కన ఒకటి నచ్చింది, నేను అది చూసాను, అది బాగానే ఉన్నింది. ఇది కూడా తీసుకువే అన్నారు. వద్దు బావ, ఇప్పుడు వద్దు బావ, ఎందుకు బావ అన్నాను. అది దోనో ప్యాకరో గాడి మీరాకో అన్నారు. 2 ప్యాక్ చేసి వచ్చేసాము. అది నేను ఏదొచ్చినా ఉధృతితో వస్తుంది, ఆయన ప్రేమ చూపట్లేదు. లేదు ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు ఒంట్లో బాగాలేకపోతే కూడా ఆయనకి చెప్పను, ఎంత ఫీవర్ ఉన్నా సరే, ఎంత బాడీ పెయిన్ వచ్చినా సరే అసలు ఏమీ చెప్పను ఆయనకి. బాబా నాకు ఒంట్లో పడితే ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు ఆయనకి, చెప్పను. ఆయన నాకు వస్తే తట్టుకోలేరు. కానీ చాలా బాధ కలిగే విషయం, మీకు వస్తే ఒంట్లో బాగాలేకపోతే ఆయన తట్టుకోలేరు, ఆయనకు ఒంట్లో బాగాలేకపోతే మీరు తట్టుకోలేరు. అయ్యో ఆయన ఒంట్లో బాగోకపోతే నేను చచ్చిపోతా. ఎంత కాదు అక్కడ కాళ్ళు నొక్కేది, తల నొక్కేది అన్నీ నేనే, కాళ్ళు నొక్కేది అన్నీ నేనే చేస్తాను. అరుస్తుంటారు చూడండి, ఒక తల నొప్పికే కింద దాకా వస్తుంది సౌండ్. అయ్యో అమ్మా అంత సౌండ్. ఆయన వాయిస్ ఎట్లా ఉంటుంది, మొత్తం ఉన్న డాక్టర్స్ అన్నీ ఆయన బెడ్రూమ్లో ఉంటారు. ఒక 20-30 డాక్టర్స్ ఉంటారు. నేను ఫస్ట్ ఫోన్ వచ్చి వాళ్ళ ఇంటికే చేస్తాను. ఆయనకి ఏది వచ్చినా వెంటనే అక్కడ ఆయనకి చిన్నప్పుడు తెలిసిన డాక్టర్స్ ఉంటారు, అక్కడ నుంచి వచ్చేస్తారు. తర్వాత పర్సనల్ బాగా వచ్చేస్తున్నారు డాక్టర్స్, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అన్నీ చూస్తుంటాను మొత్తం అందరు. ఆ డాక్టర్స్ ఏం వచ్చినవాడు ఒకటే వస్తారా, ఆయన ఒక 10 డాక్టర్స్. ఆయన ఎందుకు అరుస్తున్నారని తెలియదు కదా, వాళ్ళందరు డాక్టర్స్ ఒక 20-30 డాక్టర్లు సాయంకాలం దాకా ఉంటారు. చూసి అందరూ కూర్చొని కథలు మాట్లాడుకొని నవ్వుకొని అట్లా ఉంటారు. మీరు చాలా సఫర్ అయి ఉంటారు కదా సార్, సార్కి బాగాలేనప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు. ఇదే అది 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 వేరే అమ్మో, అది తలుచుకుంటేనే చచ్చిపోతాను నేను. మెయిన్ నాకు అది వచ్చినప్పటికి ఆయనకి ఫుడ్ ఒకటి పోయింది. ఆయనకి రోజు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి, ఎంతైనా సరే. అది ఉప్పు లేకుండా పప్పు, వెజిటేబుల్స్ బతుకులాడుతారు నన్ను. తర్వాత ఆయనకి షుగర్ కూడా ఉండింది. సో అరటిపండు లేకుంటే పెరుగన్నం తినరు ఆయన లైఫ్లో. నాకు పెళ్ళి అయినప్పుడు అదే అయినప్పటి నుంచి ఉంటే కూడా అరటిపండు, అది దాన్ని ఏమంటారు తెలుగులో, ఎల్లో కలర్లో ఉంటుంది, చక్కెరకేళి. అది ఎక్కడైనా నెతికి తీసుకున్నది. ఆ పెరుగులో, అది ఆ పెరుగన్నంలో అది కలుపుకొని తింటారు. నాకైతే ఒక్కలా ఉంటుంది, అది కంపల్సరీ కావాలి. మామిడి పండు బాగా ఇష్టం, సీతాఫలం బాగా ఇష్టం. ఆయన డాక్టర్ వచ్చి చెప్పేశారు ఇవ్వకూడదని, నో ఫ్రూట్స్, నో స్వీట్స్, షుగర్ వల్ల. షుగర్ కంట్రోల్కు అంటే ఇంకా అంత పోలే. ఇంకా వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంది ఇది, మా సైడ్లో ఎవరు లేదు, వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంది. సో దానికి భయంగా మనం చెప్తే ఆయన కోపం వస్తుంది. దానికి కూడా కోపపడుతుంటారు. డైనింగ్ ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి దగ్గర ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. ఒక 25 కిలోమీటర్స్ అవే అంటే రారు, అక్కడే క్యారేజ్ తీసుకుని వెళ్తా, లేకపోతే క్యారేజ్ పంపిస్తాను. అది కోపం వస్తుంది ఆయనకి. ఆ చక్కెరకేళి సీజన్లో వచ్చేది కదా, మామిడి పండు సీజన్లో వచ్చేది, సీతాఫలం ఒక సీజన్లో వచ్చేది. అది కంపల్సరీ తినాలి ఆయనకి. మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేస్తాను నేను అడిగి, అంటే పెట్టాలా లేదా అని. పెట్టాలి, మరి అడగాలి కదా. బట్ అది ఎంతకాలం ఆయన హెల్త్ కండిషన్ అలా కంటిన్యూ? లేదు బాగానే ఉన్నారు. అది మధ్యలో అది కూడా జాండీస్ వచ్చినప్పుడు కూడా చెట్టు మంది తీసుకున్నారు. నాకు యాక్చువల్లీ నిజంగానే నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, నాకే ఎక్కువ వచ్చింది జాండీస్. నేను క్యూర్ అయిపోయాను. ఈయన షూటింగ్లో వెళ్ళి అక్కడ నాన్ వెజ్ తినేశారు సార్. సో దాంతో తట్టుకోలేకపోయింది లివర్. అక్కడ వస్తున్న వాళ్ళు ఎందుకు, దగ్గర ఉన్న వాళ్ళు పేరు చెప్పలేను, వాళ్ళు కావాల్సిన వాళ్ళే మొత్తం నాకు చెప్పాలి కదా. అంటే నేను వచ్చి కూర్చుంటాను కదా, నేను ఇక్కడ ఉండేదాకా నేను ఇక్కడ ఉప్పు లేకుండా, ఇది లేకుండా, నూనె లేకుండా అది చేసి తీసుకెళ్ళి దగ్గర తినేదాకా అక్కడ ఉండి ఉంటాను. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర చెప్పి పెడతాను, నేను ఆయనకి క్యారేజ్ వెళ్ళకూడదు అని చెప్పి పెట్టేసి వచ్చేదాన్ని. అందరు భయపెడతారు. బాబాకి వచ్చి పర్సనల్ ఇదే ఉంటాడు, అతనికి రమణన్నకే చెప్తాను, రమణన్న వస్తే నాకు చెప్పండి, లేకపోతే వస్తే బూతులు తిడతానని చెప్పే పెడతాను. అందరూ భయపడతారు. నాకు తెలియకుండా ఈ ఫ్రెండ్స్ వస్తున్నారు చూడండి, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి పెట్టేయడం. అసలు వాళ్ళకి తెలియదా, లేకపోతే తెలిసే చేశారు. లాస్ట్లో ఇంకా బాగా కావాల్సిన వాళ్ళు తాగడం కూడా ఇది చేసేసారు.
నేను పట్టేశాను. అప్పటికి డ్రింక్ మానేశారా? మానేశారు, ఫుల్ మానేశారు. మానేసి నాన్ వెజ్ ఇవ్వడం పోతే పాటు లొకేషన్లు ఇచ్చేసినట్టున్నారు. ఇది ప్యాకప్ అవుతుంది కదా, మనమేమో దగ్గరికి పోము. దగ్గర కొట్టి ఇద్దరు పిల్లలు మధ్యలో పడుకుంటారు, ఆయన అక్కడ పడుకుంటారు, నేను ఇక్కడ పడుకుంటాను. వీళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి మీకు రాత్రి 12:30 అక్కడ 1 అవుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు తాగుతారు, చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళందరూ తాగుతుంటారు. బాబాకి వచ్చి ఏదైనా ఇంట్లో జ్యూస్ చేసేస్తే నాకు తాగుతారు. అలాంటిది అది కూడా ఇవ్వడం మొదలుపెట్టేశారు. అది లాస్ట్ నేను పట్టేసుకున్నాను. నేను తెలియక బాబాకు లాస్ట్ మినిట్లో డే అండ్ నైట్ చేయడం. 2 o'clock వస్తారు, అప్పుడు వెళ్ళి ఏం మాట్లాడతాం ఆయనతోటి. నేను భోజనం పంపించేదాన్ని, ఇక్కడి నుంచి పంపించేదాన్ని. రాత్రి అయితే ఉప్పు లేకుండా ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్పు లేకుండా లైట్గా ఒక 1 gram ఇది సాల్ట్ ఉంటుంది కదా, అట్లా ఇది పెట్టేసి స్వీట్ అసలు లేకుండా అవన్నీ చూసుకున్నాను. చూసుకునే కూడా అక్కడ తినేసి మనకి ఎట్లా తెలుసు, తిన్నా బావంటే తిన్నా అని అంటారు. నేను క్యారేజ్ పంపిస్తాను ఇక్కడ ఇంట్లో నుంచి, మరి అక్కడి నుంచి తీసుకుని చేయడం. ఇది డ్రింక్ పోసేసి ఉన్నారు. నాకు తెలిసి ఒక్కసారి దొరికిపోయారు, నాకు ఇంట్లోనే కింద దొరికిపోయారు. మరి చెప్పారా, పోట్లాడారా? చెప్తే చెప్పకూడదు కానీ చెప్తున్నా నేను, ఇప్పుడు దాకా చెప్పలేదు. వాడు వచ్చి నన్ను బూతులు తిట్టాడు. ఈయనేమో ఫుల్లో ఉన్నారు, ఆయనకి అప్పుడు అర్థం కాలేదు. నేను నెక్స్ట్ డే వచ్చి చెప్పొద్దు చెప్పినప్పుడు అప్పుడు ఫీల్ అయ్యాడు. అప్పుడు వాళ్ళు ఎవరిని ఇంటికి రాకూడదని చెప్పేశారు. ఒక 2 years దాకా రానివ్వలేదు. ఆయనే చెప్పేశారు. నేను చెప్పాను, బాబా నువ్వు చెప్పి నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని తిట్టారు? ఆయన దగ్గర కాబట్టి రక్తం పెట్టి తిట్టాడు నన్ను. ఆయనకి అప్పుడు తెలియట్లేదు, ఆయన మొత్తలో ఉన్నాడు కదా, తెలియట్లేదు. మీరు తాగనివ్వట్లేదని తిట్టారు. ఆయన తిట్టింది కూడా ఆయనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ నేను చెప్పాను ఇట్లా అని, వెంటనే ఫోన్ చేసి చెప్పాను, మా ఇంటికి మీరు అక్కడి నుంచి ఎవరు రావద్దు, నాతోటి లొకేషన్కి రావద్దు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేశారు. అసలు చాలా స్ట్రెస్ పడ్డారు తల్లి మీరు. అంటే ప్రేమ ఉండడం, ఒక మంచి దాంపత్యం, ఒక కంపానియన్షిప్, ఇష్టపడి చేసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జైలీ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరికి ఉండవని కాదండి. బట్ ఇవి పడుతూ ఉండడం, కాన్స్టెంట్గా వరి అవ్వడం ఒక మనిషి గురించి ఎక్కువగా. కాదు నేను చెప్తే ఆయన విన్నారు. అది ఆయన నేను చెప్తే విలువ ఇచ్చారు కదా. ఇచ్చారు. బట్ అక్కడి నుంచి ఇంకా డిటీరియరేట్ అయిందా, కండిషన్ అయింది హెల్త్? అప్పుడు తర్వాత వదిలేసారు. లేదు తర్వాత లేదు. ఒక్కసారిగా హెల్త్ ఎలా బెడ్స్ కొట్టేసింది శాంతి గారు? అది రాంగ్ ఇంజెక్షన్, నేను చెప్తున్నాను కదా. ఇంకా కూడా అంటే అది రాంగ్ ఇంజెక్షన్. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన దానికి ముందు హాస్పిటల్ నుంచి వచ్చారు. అప్పుడు జాండీస్ ఉంది ఆయనకి. ఉల్లి సెకండ్ టైం అనుకోండి, సెకండ్ టైం థర్డ్ టైం అడ్మిట్ అయింది ముంబైలో కదా. ఇక్కడ హాస్పిటల్, దానికి ముందు ఇక్కడ హాస్పిటల్ కిమ్స్లో అడ్మిట్ అయ్యారు. అవును. వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్ చేశారు. షూటింగ్ చేసిన తర్వాత ప్రభుదేవ షూటింగ్ ఉండింది, ఒక్కరోజు ఉండింది. అంటే బాబాకి జాండీస్ లేదు, కానీ అదే ఫుడ్ మెయింటైన్ చేయమని చెప్పారు. 6 months మీకు నూనె లేదు, ఉప్పు లేదు, షుగర్ కంట్రోల్గా ఉండాలి, బట్టి ఇది లేదు, అదే ఫుడ్. మీకు అందరికి తెలిసి ఉంటుంది, షుగర్ ఉందానికి అసలు ఎప్పుడు ముట్టుకోకూడదు. తర్వాత ఇది జాండీస్ అంటే మీరు అది పూర్తిగా క్యూర్ అయిన తర్వాత కూడా ఒక 6 months దాకా మనం మళ్ళీ ఒక నాన్ వెజ్ తినడం కానీ ఇది తినడం కానీ, చేప ఒక్కటి వితౌట్ ఆయిల్ తినమని చెప్తారు జాండీస్కి. ఇది మాత్రం ఈయన పచ్చల మందు అంటారు కదా, అంటే పసర మందు, అది తాగుతున్నారు. అది కూడా అతను కూడా చెప్పేశారు, వద్దు సార్ మీకు మంచిగా అయిపోయింది, కానీ ఇది మాత్రం ముట్టుకోవద్దు, నాన్ వెజ్ మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పారు. మేము బాంబే వెళ్ళి ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళారు, మంచిగానే వచ్చారు కదా. వచ్చారు తర్వాత మళ్ళీ ఒక్కసారి రాంగ్ ఇంజెక్షన్ పడింది. అది మొత్తం దానికి ముందు ప్రభుదేవి వచ్చి చేసి వచ్చాము. ఒక అయిపోయింది. వాడు చూడండి, వాడు బాబా ఇదే ఏమో వాడు ఫోన్ చేసి ఒక్కరోజు అడిగాడు. అప్పుడు బాబా బిజీగా ఉన్నారు, షూటింగ్లో ఉన్నారు. మళ్ళీ అది కొని సాటర్డే అనుకుంటాను బాబా పోయింది. మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకొని ఒక్కరోజు అది మిగిలిపోయింది, ఒక్కరోజు చేసుకుని వెళ్ళిపోవండి అని ప్రభుదేవ బాబాతోటి మాట్లాడాడు. నాకు కూడా ఫోన్ చేశాడు, నాకు కూడా అడిగాడు, మేడం ఇది ఒక్కరోజే మేడం, అది వస్తే అయిపోతుంది బాబా, ఇది అయిపోతుంది, అది ఒకటి ఎట్లా ఇది మిగిలిపోయింది అని చెప్తే వెళ్ళాము. అది ఇది దోమలు మస్కిటో బైట్స్ వల్ల జ్వరం వచ్చేసింది ఆయనకి. ఆ జ్వరంకి ఇంజెక్షన్ వేసింది, రాంగ్ ఇంజెక్షన్ వేసేసాడు. ఇంకా జాండీస్ కూడా కాదు ఇంజెక్షన్, అది
జ్వరంకి ఇచ్చింది హై ఫీవర్ ఉండిందంట. అదే హై ఫీవర్లో వచ్చి ఇది ఎక్కించారు, సెలైన్ ఎక్కించలో నేను వెళ్ళినప్పుడు ఏదో వచ్చి అప్పుడు ఫీవర్ ఎక్కువ ఉందని ఏదో ఒక 2 ఇంజక్షన్ వేశారు. ఇంజక్షన్ వేసినప్పుడు మాట్లాడినప్పుడు ఇది కళ్ళంతా ఇది టంగ్ అంతా స్లిప్ అయింది, ఇది అయిపోయింది. నేను అరిచి డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ వచ్చారు, నన్ను ఎల్లగొట్టేశారు, అదంతా అయిపోయింది. నేను ఒక 1 అవర్ ఒక 1.5 అవర్ తర్వాత నేను ఎట్లాగో ఇట్లా ఐసీయూలో ఎట్లా ఉంటుంది, ఎంఐసీయూలో ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. అది ఐసీయూలో కూడా ప్లేస్ లేదు, ఎంఐసీయూలో పెట్టారు. యాక్చువల్లీ ఐసీయూలో పెట్టాలి, ఐసీయూ కూడా పెట్టాల్సింది లేదు, నార్మల్ బెడ్లో పెట్టేసి ఒక డ్రిప్స్ ఇవ్వాలంటే కూడా పెట్టేసి అదేమో ఐసీయూలో పెట్టారు, ఎంఐసీయూలో పెట్టారు. అది నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చూసి మాట్లాడుతున్నారు, పిల్లలతో మాట్లాడారు. సడన్గా కళ్ళు ఇట్లా మూసుకొని పోయింది. సరే మళ్ళీ నేను చేసుకుని లోపలికి వెళ్ళి చూసినప్పటికి తుడుస్తున్నారు, బ్లడ్ తుడుస్తున్నారు. బెడ్షీట్ తీసి బెడ్షీట్ మారుతున్నారు, బెడ్షీట్ బ్లడ్ ఫుల్ బ్లడ్ అంతా ఉంది. ఇంకా ముక్కు కంట్ల నుంచి కాడింది బ్లడ్, కంట నుంచి ముక్కు నుంచి నోటి నుంచి మొత్తం కారుతుంది. ఎంత తల్లి ఎంత పడ్డారమ్మా మీరు. అయ్యో సరే అప్పటికి నేను ఫస్ట్ ఫోన్ కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటికే చేశాను. నేను ఫోన్ మా ఇంటికి కూడా చేయలేదు, ఫస్ట్ ఫోన్ వాళ్ళ ఇంటికే చేశాను. చేస్తే నా పిల్లలకు ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట. ఇంట్లో అంటే ఎవరెవరు ఉన్నారు అప్పుడు? ఎవరో వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి వాళ్ళే ఎవరికో చెప్తే టికెట్ వేయమని చెప్పారా? మా ఇంటికి అది నాకు చెప్పి ఉంటే కూడా నేను అక్కడ మా మేకప్ మ్యాన్ చెప్పి ఉంటాను. వాళ్ళు మా ఇంట్లో 2 పిల్లలే ఉన్నారు, ఇంకా నా తమ్ముడు ఉన్నాడు. వాడు కూడా అక్కడ వచ్చేసాడు, బాబాకి ఇది తెలియగానే వాడు కూడా వెళ్ళి వదిలేసి వచ్చేసాడు. ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పాడంట బాంబేకి. ఎందుకు నీకు ఒక 4000 రూపీస్ ఎంత అప్పుడు వేసుకొని రాలేవా, ముగ్గురు కలిసి ఎంత అవుతుంది? నేను భయంకి ఆయనకి ఫోన్ చేసి చెప్తున్నాను, అన్న ఇట్లా అయిపోయిందని నాకు భయం అవుతుంది, మీరు రండని. వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పారంట. పిల్లల దగ్గర నేను యాక్చువల్ మండేకి వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్తే పిల్లల దగ్గర డబ్బులు ఇచ్చేసి వెళ్తాను, 10,000 అట్లా ఇస్తాను. వాళ్ళు ఏంటి వాళ్ళు అది ఇది కొనుక్కొని తినడం ఉంటారు కదా. ఇప్పుడు ఒక్క పిల్లలే ఉంటారు, చాలామంది ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, వాళ్ళు పిజ్జాలు బర్గర్లు వాళ్ళది ఇది హై ఉంది కదా, వాళ్ళు ఖర్చు పెట్టేసి ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పటికీ పోయారు, బాబా పోయారు. అందుకే మనుషులను ఎవరు నమ్మట్లేదు నేను. ఇప్పుడు ఒంటరి అయిపోయారా? ఫ్రెండ్స్ ఉన్నారా శాంతి గారు మీకు? ఇప్పుడు ఈ మధ్యలో సినిమా అని చెప్పాను కదా, అంతే, అసలు ఎవరితోటి లేదు. నాకు నార్మల్గా ఫ్రెండ్స్ లేదు. వెళ్తే బాబా వాళ్ళ సైడ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అది కూడా ఇప్పుడు ఒకసారి బాబా ఎక్కువ ఫోర్స్ చేస్తే వెళ్తాను. ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ? బాలనగర్లో ఉంటారు, బాలనగర్లో. ఇదే హైదరాబాదే? నా మీద చాలా పుకార్లు కూడా చెప్పారంట వాళ్ళు. ఏమని? నేను సరిగా చూసుకోను, నేను తీసుకెళ్ళి చంపేశాను, డబ్బుల కోసం ఆస్తి కోసం చంపేశాను, నేను చుట్టాల దగ్గర చెప్పడము. నాకు నవ్వొచ్చింది. వాళ్ళకి తెలీదు, ఆయన కొన్నిదాన్ని మా 2 పేరు మీదనే కొన్ని ఉన్నారు, చాలా ఇది నా పేరు మీదనే ఉంది. వాళ్ళు ఎవరికి తెలియదు, నా పేరు మీద కొనింది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకున్నారని ఆయన పేరు మీద పెట్టుకుని ఉన్నారని, అన్నీ నా పేరు మీద ఉంది. ఒట్టి కారు మాత్రమే ఆయన పేరు మీద ఉంటుంది. లేకపోతే నాకైనా చిన్న వయసా, ఇంకొక వాడిని ఎవరైనా ఉంచుకొని లేకపోతే ప్రేమించో ఈయన దగ్గర నేను చంపేసి వెళ్ళించేది, అంత బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వాళ్ళకి, అది కూడా లేదు వాళ్ళకి. అది కూడా నాకు చెప్పిందే వచ్చే వాళ్ళ చుట్టాలే వచ్చి చెప్పారు, అమ్మ నీ గురించి ఇట్లా చెప్తున్నారమ్మా అని. చెప్పుకొని నేను చెప్పాను అంతే. నీ ఏమైనా చెప్పుకో, బయట చూసినా వాళ్ళకి తెలుసు కదా నేను ఎవరని, నా పిల్లలకి తెలుసు కదా, మా ఆయనకి తెలుసు. అంతే, బయట ఏదైనా మాట్లాడుకొని నేను అసలు పట్టించలేదు. మొన్న వాళ్ళ సైడ్ నుంచి మొన్న ఎవరో వచ్చారు ఆఫ్టర్ 7 years. ఇప్పుడు మీ రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారు శాంతి గారు? చూసుకుంటారా? అప్పుడప్పుడు వచ్చి కనిపెట్టుకుని ఉంటారా? ఎందుకంటే మీరు అబ్బాయిలు 2 చెట్టంత కొడుకులు అయ్యారు, సినిమాలోకి లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. నా తమ్ముడు అప్పుడు బావ పోయిన తర్వాత వాడే ఉన్నాడు, చూసుకున్నారు, ఉన్నాడు, కానీ వాడు చనిపోయాడు. 3 years అయింది. వాడికి వచ్చి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్. వాడు అప్పటికి థ్రోట్ క్యాన్సర్లో కూడా వచ్చి నా దగ్గర ఉన్నాడు.
వాడు చనిపోతున్నాడు అంటే 15 days ముందు నా దగ్గర నుంచి వెళ్ళాడు, వీళ్ళు 15 daysలో చనిపోయాడు. ఇంకొక కజిన్ బ్రదర్ కూడా ప్రసన్న అని చెప్పి, ఇంకో అరుణ్ ప్రసన్న వాళ్ళిద్దరు నాతో ఉండింది. ఆ ప్రసన్న కూడా మా స్కూల్ ఫ్రెండ్, నాకంటే 2 years జూనియర్ వాడు, మా తమ్ముడు. ఇది వాడు వీడు చచ్చి వాడు ఒక ఇద్దరు 15 days గ్యాప్లో 10-15 days గ్యాప్లో ఒకవాడు షుగర్లో చచ్చిపోయాడు, ఒకవాడు జాండీస్లో చచ్చిపోయాడు. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఇట్లా అయిపోయాను, ఎవరు లేదు అటు నుంచి, ఎవరు లేదు ఇటు నుంచి కర్మబంధాలు అంటారు కదా ఇవి అని. నేను కొంచెం ఇదిగా బట్టి బబ్బుకి పెద్దవాడికి శశాంక్కి నేర్పించాడు. వాడు అప్పుడే ఉండేటప్పుడే వాడికి నా తమ్ముళ్ళు ఇద్దరు ఏం చేశారు, ప్రసన్న అరుణ్ ఇద్దరు, వాళ్ళకి వచ్చి అమ్మ మనకి ఇంత డబ్బు వస్తుంది, మన దీంట్లోపలే ఖర్చు పెట్టుకోవాలి, మనకి ఇక్కడెక్కడ ఇది ఉంది, చెన్నైలో ఇది ఉంది, అమ్మ చేసిన ప్రాపర్టీస్ ఇది ఉంది, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఇది ఉంది, ఇది పెట్టుకొని మీరు చేసుకోవాలి అన్నీ చెప్పి వాళ్ళు ఒక 1.5 year వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకే వాళ్ళిద్దరు పోవంగానే పెద్దవాడు తీసేసుకున్నాడు. హీస్ టేకింగ్ చార్జ్. వాడికి ఏదైనా ఉంటే కూడా, వాడికి ఇప్పటికి ఇంత నేర్పించినా కూడా వాడికి వచ్చి దాని విలువ తెలియదు. వాడికి 1000 రూపాయలు ఒకటే, 1,00,000 అయినా ఒకటే అంతే. ఇంకా ఇప్పుడు అలవాటు పడుతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే మొత్తం వాడి చేతికి ఇచ్చేసాను. మొన్న కూడా కోపం మీద వచ్చి అమ్మ అన్నీ నీ పేరు షిఫ్ట్ చేశాను, నువ్వే చూసుకున్నాను. నేను ఎట్లా చూసుకుంటాను, నాకు దీనికి ఎంత వేయాలి దానికి ఎంత వేయాలి కూడా లేదు. వాడు ఇప్పుడు మొత్తం ఇది మొత్తం కరెంట్ బిల్లు నుంచి మొత్తం వాడే, ఏదైనా రిపేర్ అయినా ఏదైనా చెడి వాడే చేసుకుంటున్నాడు. ఇప్పుడు మా పొలంకిలో కొంచెం పని చేపిస్తున్నాను, నానకరామ్ కూడా అవతల చిన్న తోట అన్ని కూరగాయలన్నీ వేస్తున్నాను. సరే దాన్ని కూడా వాడి వారానికి ఒక 2 సార్లు తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాను, ఇది మన చెట్టు, ఇది మనది, ఇది వస్తుంది, ఇది ఇక్కడ చేస్తాము. బాబాకి అక్కడ ఇల్లు కట్టుకుని వెళ్ళిపోవాలని చాలా పెద్ద కోరిక ఆయనకి. అక్కడ పొలం దగ్గర ఎప్పుడు అక్కడే కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని తాగుతారు ఆయన. అక్కడ షెడ్, పెద్ద షెడ్ వేసాము, పిల్లలు డాన్సింగ్ ఫ్లోర్ అలాగా చేశారు అది. అక్కడ ఫుల్ మైక్ సిస్టమ్ అన్నీ పెట్టేసి పిల్లలందరూ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, బావ సైడ్ నుంచి కూడా వస్తారు, మొత్తం అందరు పిల్లలు వేసి డాన్స్ చేయడము అవన్నీ చేస్తుంటారు. సో అది కోరిక ఆయనకి. అది వచ్చి ఇప్పుడు అది మొత్తం షెడ్ అంతా లేచిపోయింది. మొన్న అన్నీ లెవెల్ చేసేసి ఒక ప్రాపర్టీ ఒకటి అమ్మాను, ఎందుకు ప్రాపర్టీ ఒకటి అమ్మాను, అవన్నీ ఇది చేసి అన్నీ రెడీ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చి ఇది వచ్చి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే లోపలికి రావాలంటే 1/2 hour to 45 minutes పెడుతుంది. మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది అది. అవును, అంటే రోడ్డు మీదకి రావడానికి ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ మా ఇంటి లోపలికి ఎక్కడానికే, నేను ఎక్కడానికే చెప్తాను, ఎక్కడానికి దిగడానికి. సో అందుకని అక్కడ చిన్నదా మా ముగ్గురు తగినట్టు ఒక చిన్న ఇది కట్టుకుని అక్కడ వెళ్ళిపోతామని డిసైడ్ చేసుకున్నాము. సో అది చేయాలి. సో అయితే శాంతి గారు మళ్ళీ యాక్ట్ చేయబోతున్నారని ఒక మంచి న్యూస్ విన్నాను. అదే మంచి వేషాలు వస్తే ఓకే. కాంటాక్ట్ చేస్తారు ఎవరైనా? లేదు, చాలా మంది నేనంటే భయపడతారు కదా, ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ నేమ్ ఉంది నాకు. అంటే నేను ఈ తాగిపించడం అవన్నీ ఒప్పుకోను నేను. ఆ ప్రొడ్యూసర్ అయినా సరే, డైరెక్టర్ అయినా సరే. తర్వాత కొంచెం దీంట్లో కూడా మీకు తెలుసు కదా ఇండస్ట్రీ గురించి, దాంట్లో కూడా కొంచెం గట్టిగా ఉంటాను. అది కొంత ఇది ఉంటారు. ఇంకా కూడా ఉందండి, మొన్న ఇష్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయి మెల్లిమెల్లిగా. అది బావాది ఏం జరిగింది అదే అట్లా, అదే ఇప్పుడు నేను చేసినప్పటి నుంచే ఉంది కదా. నాన్న ఒకవాడు వచ్చి అడిగాడు, నేను ఫస్ట్ టైం చెప్పి తీసుకుని కొట్టాడు వాడిని. దాంతో అది అది దాని దగ్గర వెళ్తే మొత్తం అందరినీ పిలిపిస్తాను, తెలిసిపోయి నా దగ్గరికి ఎవరు రాడు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా కొంతమంది వచ్చి చెవి దగ్గర వచ్చి ఏదైనా చెప్తే కూడా మైక్ పెట్టుకుని చెప్పేస్తాను. అక్కడ 2-3 సార్లు జరిగింది. అందుకని నా చెప్తారు చెవి దాకా జాలిగాల అట్లా కాదు, ఏదైనా ఒకటి, ఏదైనా సెక్సీగా ఉన్నావో లేకపోతే ఇదిగా ఉన్నావో అందంగా ఏదైనా సార్ నాకు చాలా అందంగా ఉన్నాడని చెప్తున్నారు సార్, మైక్ పెట్టుకుని చెప్పేస్తాను. నేనంటేనే కొంచెం అది ఉంది, ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు మనం ఇష్టపడేది వేరే, వాళ్ళు ఇష్టపడేది వేరు. నేను ఇండస్ట్రీ కాకుండా బయట కూడా నేను కూడా ముందు ప్రేమించి ఉన్నాను. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, బాబాకే తెలుసు. నేను ఇష్టపడాను, వాడు నన్ను ఇష్టపడలేదు, ఆ బాబాకి తెలుసు. అలా వన్ సైడ్ లవ్లు అయ్యాయి కొన్ని. వన్ సైడ్ లవ్ ఒకటే అయింది. వాడు కూడా మొన్న కూడా వచ్చాడు, మనం అక్కడ డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, దాంట్లో వాడు కూడా ఉన్నాడు. అటు చూశాడు, వాడిని చూసి నవ్వే వచ్చింది. డాన్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు? డాన్సా చేసే నేను అప్పుడు నేర్చుకున్నప్పుడు ఒక అబ్బాయిని సైడ్ కొట్టాను. సైడ్ కొట్టాను, అడిగాను బావా లవ్కు ముందు. అడితే లేదు జస్ట్ మై ఫ్రెండ్ అని చెప్పేశాడు. సరే వదిలేసాను, కానీ మాట్లాడుకుంటాము. తర్వాత వాడు పెళ్లి చేసుకుని వాడు వేరే దీనికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ తర్వాత బావ అడుగుని మా ఇంటికి నచ్చడము ఇది ఇట్లా వెళ్ళిపోయింది. కానీ సైడ్ కొట్టేది అప్పటి నుంచే ఉంది.
అందంగా ఉంటే ఎవరైనా సైడ్ మీరు కూడా వెళ్తే మీ ఏజ్ తగినటువంటి చూస్తారు కదా, అబద్ధాలు చెప్పొద్దు. నేనంటే భయపడతారు అందరు మీలాగే. లేదు మీరు చూస్తారు కదా అంటున్నాను. అందరూ చూడడం అందంగా ఉంటే చూస్తారు కదా. చిన్న చిన్న నేను చెప్పను, నాకున్న పెద్ద ప్రాబ్లం అందరిలో నాన్న బుజ్జి అని ఒక అమలా. అది మనకంటే చిన్న వాళ్ళని చెప్తున్నాను. పెద్దవాళ్ళు కూడా నాకు నాన్న బుజ్జి వాళ్ళు అందరూ స్పెసిమెన్స్ లా కనిపిస్తారు. నాకు అట్లా కనిపించదు. నాకంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళంటే ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళని ఇట్లా చూస్తే నేను బబ్బు మేఘాంస్కే చెప్తానే. బబ్బు మేఘం చెప్తాను, బబ్బు సూపర్ ఉన్నాడు కదా అతను అని చెప్తాను. అలాగే ఉండాలి ద స్పిరిట్. అంటే చెప్పడం తప్పేం లేదు. లోపల దాచిపెట్టుకొని ఆ ఫోటోలు పెట్టుకొని కొత్త వాళ్ళు చేస్తున్నారు, ఫోటోలు పెట్టుకొని చూసుకోవడము. నేను కరెక్ట్గా పైనుంచి ఫోన్ వస్తుంది నాకు, నేను కింద ఒంటరిగానే ఉంటాను కదా, అమ్మ నీ బాయ్ ఫ్రెండ్ సినిమా వచ్చింది చూడు అంటారు. ఓహో చెప్తారు నాకు. నేను చాలాసార్లు చూసాను అమ్మ సినిమా అంటే చూడమా ఈ సీన్ బాగుంటుంది చూడమా అంటారు. నేను చూస్తాను. రాత్రి 2 గంటలకు కూడా ఫోన్ చేస్తారు. అమ్మ 2కి ఫోన్ చేస్తాను నాకు 3 విషయం ఫోన్ చేస్తారు. ఒకటి వర్షం పడితే, అది 3 o'clock మిడ్ నైట్ ఎప్పుడైనా వర్షం పడితే ఫస్ట్ నేను లోపల ఉంటాను కదా, వినిపించదు నాకు, ఫోన్ చేసి చెప్తారు. తర్వాత వర్షం ఇష్టమా? వర్షం చాలా ఇష్టం నాకు, తడవడం గిడవడం అని చాలా ఇష్టం. ఇప్పటికి రెయిన్ కోట్ పెట్టుకుని ఉంటాను, రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళి గొడుగు పెట్టుకుని అక్కడ నెల తిరుగుతుంటాను. తర్వాత వచ్చి వర్షం ఒకటి బాగా ఇష్టము. తర్వాత వచ్చి సినిమాలు నేను చెప్పాను కదా దానికి ఫోన్ చేస్తారు. తర్వాత ఈ ఫుడ్లో వచ్చి కొంచెం ఫుడ్లో వచ్చి కొన్ని ఇష్టం నాకు. లైక్ ఐ లైక్ టాబ్లర్ అండ్ చాక్లెట్. ఇప్పుడు ఒక 3 months నుంచి ఇంకొక ఇది మిఠాయి, అది M&M బ్రౌన్ కలర్ చాక్లెట్ ఉంది కదా, అది 3 డబ్బాలు పెట్టుకున్నాను. అది దొరకలేదు, వాడికి వెళ్ళి చెప్పేసి క్యూ మాటలు చెప్పి అది తీసుకుని 3 డబ్బాలు తీసుకొని వచ్చేసాను. సో చాక్లెట్ ఒకటి ఇష్టం, వర్షం ఒకటి ఇష్టము. తర్వాత నా పిల్లలంటే ఇష్టము. ఇంకా ఒకటి ఏదో ఉంది, అది చెప్పాను కదా సినిమాలో ఒక అతను ఇష్టమని, అది ఇష్టం. అదే ఈ 4 ఇప్పుడు ప్రస్తుతం మీకు మైండ్ స్పేస్లో ఈ 4 ఉన్నాయి. అంటే టాబ్లర్, M&M, పిల్లలు అండ్ సినిమా. ఇది వదులుతుంటే బావతోటి ఫోటో చూసుకొని తిడుతుంటాను. ఇప్పుడు ఆ ఫోటో తీసి ఇక్కడ పెట్టేశాను. లేకపోతే ఆ ఫోటో మనం ఎంత డైవర్ట్ చేసినా, టీవీ చూసినా మనకు తెలియకుండా టీవీ పైన ఉంటుంది బావ ఫోటో. ఏడవడం మొదలు పెడితే నెక్స్ట్ టైం ఫేస్ ఏమైపోతుంది, వాచిపోతుంది, ఫుల్ ఇట్లా వాచిపోతుందా. బయట వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకా నేను తాగుతున్నానే అనుకుంటున్నారు. ఎందుకు ఒకసారి బబ్బు మేఘం చూసి అడిగారు, అమ్మ రాత్రి తాగావా నువ్వు అని. లేదా ఎక్కడయ్యా మీకు తెలుసు కదయ్యా, ఎక్కడ ఉంటే కదా తాగడానికి, మొగమంతా ఎందుకు వాచిపోయి ఉంది. లేదు అప్ప గుర్తుకొచ్చారు. సరే అది అట్లా 2-3 సారి అయింది. సరే చక్కగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేశాను ఫోటోని. మీరు చాలా కష్టపడి అంటే పెద్ద మంచి డెసిషన్ తీసుకున్నారు హెల్త్ పరంగా. మానేయాలి అని డిసైడ్ అయ్యారు పిల్లల కోసం. పిల్లల కోసం నేను అసలు చేయను. నాకు 3 years పైన అయింది. నేను ముట్టుకున్నాను, ఇంకా ముట్టుకున్నాను. నేను మొన్న చెప్పాను, ఏదో వీళ్ళు బయట పార్టీ చేసుకున్నాను చెప్పాను. మేఘాంశ్ నీ పెళ్ళి అప్పుడు, నేను పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నప్పుడు అమ్మకి నీ ఒక పెగ్గు పోసి ఇవ్వాలి అని చెప్పాను. మా పిసుకు అన్నాడు. అప్పుడు కూడా ఇవ్వడంట. అవును, హెల్త్ కొద్దు మంచిది కాదు ఇవన్నీ. అప్పటిదాకా ఉంటానా లేదో తెలియదు, నేను గుట్టిగా చెప్తున్నాను. వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు కదా, మంచి అమ్మాయిలు వస్తే క్యాస్ట్ అని ఏం లేదు. మంచి అమ్మాయిలు వస్తే నేను ఫోర్స్ చేసి పెళ్లి చేసి పెట్టేస్తాను. పెద్దవాడైతే నాకు అమ్మ వాడు చెప్తున్నాడు, అయ్యో నాకు పెళ్ళే వద్దంట. ఏంటమ్మా ఎవరైనా లవ్ చేసి మోసం పోయావా, లేకపోతే నాకు లవ్ చేసి నాకు గర్ల్స్ అందరూ వస్తుంటారు. మొన్న కూడా వచ్చారు, మొత్తం 10 girls దాకా వచ్చారు. మొన్న పొలంకి వెళ్ళినప్పుడు కూడా వచ్చారు. ఎలాంటి కోడలు కోరుకు? వాళ్ళకి నచ్చాలి, నాకు నచ్చిన కోడలు. అంటే ఇంట్లో మంచిగా వంట చేయాలి అవన్నీ ఏం వద్దు, మంచిగా ఉంటే చాలు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. నాకు అసలు ఏం లేదు. నేను వంట చేసి పెట్టమని చెప్తాను. వాళ్ళ డ్రెస్ ఏదైనా వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం తీరుగా పద్ధతిగా చీర కట్టుకొని చూడదాని వేసుకొని వెళ్ళండి అవన్నీ చెప్పను. నీట్గా ఫుల్గా కవర్ అయి ఉండాలి. కవర్ అయి కూడా ఉండదు. వాళ్ళు జీన్స్ వేసుకుని అదేం చేయండి. కొంచెం ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటే నడుము తెరేమో. ఇప్పుడు చీర వేస్తే ఎట్లయినా నడుము కనిపిస్తుంది, లంగా ఓణి వేసుకున్నా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ గాగర చుల్లీలు వేస్తున్నారు, అది ఇది ఇంతనే ఉంటుంది. పైన వేసుకో అదన్నీ ఓకే. ఓవర్గా మరి ఇంత వేసుకొని లోపల వేయకుండా అట్లా చాలా అది వద్దు. ఇప్పుడు పబ్లని రోడ్ మీద చూస్తున్నాం చూడండి. నీకు ఇప్పుడు మన రోడ్లో 45 వెళ్తుంటే ఫ్రైడే నైట్ నుంచి సండే నైట్ దాకా చూస్తుంటే, ఒక 3 o'clock నుంచి చూస్తుంటే పాపం పిల్లలు బట్టలు మర్చిపోయి వచ్చేస్తున్నారు. వైఫ్ ఫ్రెండ్ ఫోన్ చేయగానే అట్లాగే వచ్చేస్తున్నారు. అట్లాంటి బట్టలు వద్దు అంటున్నాను. మీరు ఇంట్లో వేసుకోండి, ఇంట్లో వేసుకుని బట్టలు లేకుండా కూడా నాకు ప్రాబ్లం లేదు.
బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా చూసినప్పుడు మన చూసిన వాళ్ళు అమ్మాయి ఏం బట్టలు వేసుకుంది అని అనకూడదు. అది శ్రీహరి కోడలుగా చెప్పలేదు, నా కోడలుగా చెప్పలేదు. వాళ్ళ వైఫ్గా వాడుకుండాలి, అమ్మాయికి ఉండాలి అంతే. సో అయితే మీరు చెప్పారు కాబట్టి మీరు చాలా మంది కోడళ్ళు ఇప్పుడు రెడీ అవుతారేమో మీకు రావడానికి. వస్తే మంచి అమ్మాయి, నాకు డబ్బు ఉండే అమ్మాయి, డబ్బు లేని అమ్మాయిని కాదు. నో క్యాస్ట్, నో రిలీజన్, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏదైనా పర్వాలేదు. వాళ్ళు హిందూస్లో ఏదైనా పర్వాలేదు, క్రిస్టియన్స్ ఏదైనా పర్వాలేదు. నా పిల్లలు ఒప్పుకుంటే, లేకపోతే వాళ్ళు ఎవరైనా తీసుకొని పెడితే కూడా ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే ఆ రోజు పెళ్లి చేసి పెట్టేస్తాను. సూపర్. అయితే నా మనవరాలు కూడా వాళ్ళు కూడా రెడీ చేస్తున్నాను. ఎందుకంటే వీడు ఏదైనా వాళ్ళ నాన్నలాగే మొత్తం ఇచ్చేసి చేసేసారు అనుకోండి, మరి నా మనవరాలు రోడ్డు మీదకి రాకూడదు. అందుకే నేను చెప్పాను, సగం మీ పేరు మీద ఉంటుంది, సగం నా మనవరాలు. పెద్దవాడు మనవరాలకి ఇది పోతుంది, ఇంత పోతుంది. చిన్నవాడు మనవరాలకి ఎంత పోతుంది. వాడు మాత్రం రోడ్డు మీదకి రాకూడదు నా దాకా. అంతే, మంచిగా ప్లాన్ చేసి పెట్టేశారు శాంతి గారు. మొత్తం కుటుంబాన్ని ఒక గృహిణిగా. నేను మా ఇంటి నా తోడుపుట్టిన వాళ్ళని అంత చూసుకున్నాను, ఇంకా నా సొంత రథం నేను ఎట్లా చూసుకుంటాను? అంతే కదా, రోడ్డు మీదకి రానిస్తానా? అందరినీ చూసుకున్నారు కదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల నుంచి. చేసినా ఇంకా చేయలేదు అంటున్నారు వాళ్ళు, నేనేం చేయలేదు అంటున్నారు. మొన్న కూడా ఒక వార్త వచ్చింది, నేను అసలు వాళ్ళకి ఏం చేయలేదంట. ఏం చేయాలట? నేను పెళ్లి దాకా అన్ని చేసి పెట్టాను, ఇంకా ఇద్దరికి పెళ్లి కాలేదు. అప్పటికి నేను చిన్న అమ్మాయికి ఒక 80-90 సవరణలు తీసి పెట్టేసి వచ్చాను. మరి ఇంకేం? తర్వాత ఒక ల్యాండ్, ఇద్దరి పేరు మీద ల్యాండ్ ఉండింది. చిన్న తమ్ముడికి పెళ్లి కాలేదు, వాడికి ఒక ప్లాట్ కొని, దీనికి ఒక ప్లాట్ కొని పెట్టాను. మరి చిన్న చెల్లి మాత్రం అదే నా తర్వాత ముందు ఉన్న ఇది కలిసి పెట్టుకుందాము. నేనైతే ఇది తీసి పెట్టాను, పెళ్ళికి ఇంత అవుతుందని చెప్పింది. ఒక 5 lakhs అని అనుకున్నాము. సరే అది పంచుకున్నాము అని చెప్పి అది అయిన దీంట్లో సగం చేసేసుకున్నాము. నేను సగము, తను సగము అది చేసేసుకున్నాము. ఇంకేముంది, తమ్ముడు కూడా పెళ్ళి అయింది. వాడికి పెళ్ళికి ఏం ఖర్చు ఉండింది? ఏం లేదు. వాడు ఏం చేశాడో నాకు తెలీదు. ఇంకా చేయాలంటే ఇప్పుడు నేను నా పిల్లల్ని చూసుకుంటానా? అంతే కదా, 29 సంవత్సరాలు మీకోసమే కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు కదా. నేను 29 years దాకా మీకోసమే ఉన్నాను. 29 years తర్వాత కూడా ఎక్కడ ఫస్ట్ ఇయర్కి పుట్టేశాడు. ఇంకా వాడిని పెట్టుకుని ఆయనతోటి ఎక్కడ తిరిగాను? మాకేం హనీమూన్ ఉండిందా, గినిమూన్ ఉండిందా? ఏం లేదు. ఎక్కడ వెళ్ళినా అక్కడ హనీమూన్లే, ఏం లేదు. నేను పిల్లలు మొగుడు అని ఎట్లాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తే సరే నా దగ్గర తీసుకుందాం అనుకుంటే అది అవ్వదు. ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా, వాళ్ళకి ఇప్పుడు తెలిసేది కదా అమ్మాయి ఏం సంపాదించానో కూడా అన్నీ తెలిసేది కదా. అది కూడా దోసుకోమని చూస్తుంటే వాళ్ళ ఇంట్లో చెప్పడం ఏమో నేనే కొన్నాను అంటే, నీకు ఎక్కడ ఏదైనా ఇది సోర్స్ ఉండిందా నీకు కొనడానికి? నీ దగ్గర డబ్బులు ఉండిందా? అందరూ మా అంకుల్ గవర్నమెంట్ జాబే, ఆయన చక్కగా చూసుకుంటారు. ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళ భార్యని చాలా బాగా చూసుకుంటారు. భార్య అంటే బాబాయ్ ఏం నా మీద ప్రేమ పెట్టుకుని ఉన్నారు. మా అల్లుపాకి, అలెగ్జాండర్ ఆయన పేరు, అల్లుప అని పిలుస్తాను. మా అల్లుపాకి మా అక్క అంటే తెగపిచ్చి, ఆయన వంట నుంచి అన్నీ చేసి పెడతారు భార్య కోసం. అట్లాంటి పిచ్చి మా ఆయన అసలు కిచెన్ లోపలికే రారు, ఆయన అది కూడా చేసి పెడతారు. వాళ్ళు అంత ఇదిగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మా అక్క ఎప్పుడు నా దగ్గర నాకంటే నా ఫస్ట్ తనకి మా లవ్ ముందే పెళ్ళి అయిపోయింది. సో అందుకని తనకి మా డబ్బు గిబ్బు అంతా ఏం లేదు. ఆ పిల్లలు మా దగ్గర సాటర్డే సండేస్ తీసుకొచ్చి పెట్టుకుంటాను. అందుకు పిల్లలందరూ ఉండాలని నేను ఉన్నప్పుడు. ఇంకా స్వార్థం అంటారా? ఇంకా నా మీద వచ్చి నేను చేస్తాను. ఎక్కడి నుంచి చేస్తాను నేను? అస్సలు మీరు మిమ్మల్ని చూసుకోండి హ్యాపీగా. నేను నన్ను చూసుకుని కాదు, ఫస్ట్ నేను నా పిల్లలకి. ఇప్పుడు నేను బయటకు వచ్చింది, నేను కూడా ఆ రోజు బయటకు వచ్చింది కూడా 3 years బ్యాక్ చెప్తున్నా. బయటకు వచ్చింది అవును కదా, నేను పోయిన తర్వాత నా పిల్లలకి అది ఏంటి? నేను చిన్నప్పుడు మా నాన్న ఇట్లాగే మొత్తం అన్ని అమ్మాయిలని బాగా పూసుకొని ఉండి మొత్తం అన్నీ ఖర్చు పెట్టేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చింది కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది ఇంత బట్టలు వేయడం. అప్పుడు వచ్చి అది చాలా పెద్ద విషయం కదా. అది ఇప్పుడు వచ్చి మళ్ళీ కూడా పిల్లలు ఏం చేస్తారు? అది నేను ఉన్నాను కాబట్టి నేను తీసుకున్నాను. నేను పడిన కష్టం నాకైతే అందరి కళ్ళు ఒకేలా ఉండదు కదా. అవునవును, అందరూ ఒకేలా మాట్లాడతారు. నా ముందు నాకు మర్యాద ఇస్తారు, నా వెనక ఏం మాట్లాడుకున్నారని నాకు తెలుసు. పర్ఫెక్ట్గా చెప్పారు, కరెక్ట్. నాతో చదువుకున్న అమ్మాయిలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మేమందరూ గ్యాంగ్ ఉండేవాళ్ళం. 6th standard నుంచి 9th standard దాకా ఒక గ్యాంగ్. భోజనం చేసేది ఒక్కటే, ఏ గేమ్ అయినా అందరూ సేమ్ గేమ్లోనే ఉంటాము. అట్లా ఉండేవాళ్ళము.
నేను యాక్టింగ్కి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. మీరు యాక్టింగ్కి వచ్చిన కొత్తలో మీరే ఒక అంటే హాట్ సెన్సేషన్. నాకు ఇప్పుడు తెలుస్తుందండి. అప్పుడు నాకు అంత పేరు అన్నింది. స్మిత గారు ఉన్నారు అప్పుడు. ఎప్పుడు? సిల్క్ స్మిత గారు. స్మిత ఓన్ మూవీ కూడా చేశాను కదా, ఓన్ ప్రొడక్షన్ 2 సినిమాలు చేశాను. స్మిత ఎలా ఉండేవారు? చాలా క్యూట్ అండి, చాలా క్యూట్, చాలా మంచి అమ్మాయి. అది బయట వాళ్ళు అట్లా అనుకున్నారో ఏమో, కానీ తను చేసింది కరెక్టే. తన్ని అది నిజమా కాదో తెలీదు, తను ఎంత కష్టపడి వచ్చిందని కొన్ని చెప్తుంటారు, నేను విన్నాను తప్పితే మనకు తెలీదు. అట్లాంటి వాళ్ళని అమ్మ చేసింది కూడా కరెక్టే. నిన్న 10 సార్లు ఈ కంపెనీ చుట్టూ తిరిగిపించారు కదా, అది 10 సార్లు తిప్పేసుకుంది. కానీ హార్ట్లో అసలు ఏముండదు, అన్నీ చెప్తుంది అంత ఓపెన్గా. కానీ ఆవిడే సెన్సేషను. అదే తర్వాత అనురాధ వచ్చింది. అనురాధ నేను బాగా క్లోజ్. అనురాధ తర్వాత నేను వచ్చాను. అప్పుడు మీరు అందరూ ఇలాగా విల్లీస్గా కానీ అలా, లేకపోతే ఈ డాన్స్ నెంబర్స్కి, స్పెషల్ సాంగ్స్కి, ఐటమ్ సాంగ్స్ అని ఇప్పుడు అంటున్నారు. నేను స్మిత కలిసి చేశాము. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో. బట్ ఎక్కడైనా చిన్న చూపు కానీ కొంచెం లైట్గా కామెంట్ చేయడం చేసేవారా మిమ్మల్ని? లేదు, అట్లాంటి లేదు. వెనక చేసుకున్నారు ఏమో తెలియదు. కానీ ఒక్కసారి మాత్రం ఒక్కతను మాత్రం ఏదో అరిశాడని చెప్పేసి కొట్టాను, బాగా కొట్టాను. నేను యాక్టింగ్లో ఉంటే బిఫోర్ మ్యారేజ్ ఒకసారి మీరు కొట్టారా? వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచి తీసుకుని వచ్చి, నేనంటే నడుచుకుని వస్తున్నాము. అంటే మా ఇంటికి ఒక 4-5 ఇల్లు కలిపి మా ఇంటి వెనకున్న వాళ్ళు అట్లా షిఫ్ట్ అయిపోయారు. అత్త అని పిలుస్తాము. అత్త వాళ్ళ ఇంటికి నేను మా అక్క నడుచుకొని వెళ్ళాము. నైట్ టైం 7 o'clock 8 o'clock ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకొని నేను ఆర్టిస్ట్ అయిపోయాను. వస్తుంటే వాడు ఏదో బూతులు చెప్పేశాడు. అక్కడేమో కరెంట్ లేదు. దాటివి మా ఇంటికి మధ్యలో రోడ్ ఎడ్జ్లో ఉంటుంది కదా, అక్కడ లైట్ ఉంది. అప్పుడు పట్టుకున్నాను వాడిని. పట్టుకొని నేను బాగా కొట్టి, మా అక్క కూడా నాలాగే రౌడీయే. తను కూడా అప్పుడు పెళ్లి కాలేదు. పెళ్ళి అయింది, పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు. అయితే కొట్టి ఏం చెప్పారు? కొట్టి తీసుకువచ్చి మా ఇంటి, మా చిన్న ఇల్లే కానీ ఆ పిల్లర్స్ ఉంటుంది చుట్టూ, ఒక 7-8 పిల్లలు. ఆ పిల్లలను కట్టేశాను. కట్టేసి మళ్ళీ వాడు ఫోన్ నెంబర్, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సారీ చెప్పేసి వాడిని తీసుకెళ్ళారు. మీరైతే ఎప్పుడు ఫైర్ బ్రాండే కాదు. నేను చిన్న దీనికన్నీ పట్టించుకోను, కానీ బూతులు వస్తే కోపం. అంటే బూతులు ఇట్ కమ్స్ ఫ్రమ్ డిస్రెస్పెక్ట్. అంటే మర్యాద లేకుండా ఉండడం అనేది చాలా బ్యాడ్. అది కొంత వాళ్ళకి, అందరూ అట్లా కాదు కదా. అందరు కాదు కదా. ఏదైనా ఒక్క వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం చీప్గా థింకింగ్ ఉన్నవాళ్ళు, అట్లాంటి దగ్గర నుంచి కొన్ని ఇది వస్తుంది. స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు? స్మిత గారు వచ్చి అదే నాకు వినిపించింది ఫ్యామిలీ ఇదే. ఆయన హస్బెండ్ పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోలేదని, అది 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 అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. ఇంకొక ఇది చాలా అసహ్యంగా కూడా చెప్పారు. అది మనం అది నిజమా కాదని మనం నోరు, అమ్మాయి కూడా హెల్త్ బాగాలేదు కాదు. నేను దానికి ముందు వర్క్ చేశాము కదా స్మిత, మేము వర్క్ చేసాము. దానికి ఒక 2-3 months బ్యాక్ అయితే వర్క్ చేసాము. ఒక తమిళ సినిమా అయితే వర్క్ చేసాము. నేను స్మిత ఇద్దరు చేసాము. తనకి చెప్తుంది, అన్నీ చెప్తుంది. తన ఆయన హస్బెండ్ని ఎట్లా కలిసింది, తర్వాత ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంది. ఆయనకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అప్పుడే వాళ్ళు కాలేజ్ చదువుతున్నాడు. వచ్చిన అబ్బాయి కూడా లొకేషన్కి వచ్చాను, నేను చూశాను. రాధాకృష్ణ కదా ఆయన పేరు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అది విన్నాము. అంటే ఆయన ఎప్పుడు, నేను ఒక తెలుగులో 2-3 సినిమాలు చేశాను తనతోటి. తమిళ్లో ఒక 2-3 సినిమాలు చేశాను. తన ఓన్ ప్రొడక్షన్లో 2 సినిమాలు చేశాను. వచ్చినప్పుడు అంతా నాకు ఫ్రూట్స్, చాక్లెట్ అని చెప్పి, అప్పుడు అంతా టాప్లర్ లేదు. మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది 5 star అన్నీ తీసుకుని వచ్చేస్తుంది. చ్యూయింగమ్ తీసుకుని వచ్చేస్తుంది. బబుల్ గమ్స్ అన్నీ పెద్దగా తీసుకుని రోజు తీసుకొచ్చింది. నేనేమో తలకోణంలో ఉన్నాను, తనేమో తిరుపతిలో ఉండింది. నేను తిరుపతి ఉండనని చెప్పాను. 1 hour ట్రావెల్కి పోతుంది. అప్పుడు రోడ్స్ సరిగా లేదు. సో తను రోజు పొద్దున్న రాగానే శాంతి నీకోసం తీసుకొచ్చాను అనేసి. షీ వాజ్ ఆల్సో లవ్డ్ అ లాట్. ఇప్పుడు అందరు తలుచుకుని ఆవిడ మీద పిక్చరే తీశారు. నిజంగా మంచి అమ్మాయి అండి, చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక పిచ్చితనం, అది ఏదో ఒక, అది అంటారు కదా సూసైడ్ మైండ్ వస్తే ఒక క్షణంలో జరిగేది, అట్లా అనుకుని ఏదో చేసుకుంది. షాక్ అయి ఉంటారు మీరు ఆ టైంలో కదా? అయ్యో, నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు కాదు, బాంబేలో ఉన్నాను. నాకు పిచ్చి లేచిపోయింది. అంటే ఏమవుతుందంటే ఒక సిస్టర్స్ లాగా అయిపోతారు కదా, అంటే ఇండస్ట్రీలో కొలీగ్స్. అది నాతోటి చాలా చాలా క్యూట్గా మాట్లాడుతుంది. అన్ని చెప్పింది, నాకు చెప్పింది అన్ని.
నేను అప్పుడు కూడా చెప్పాను స్మితకు అంటాను, మీరెందుకు ఇంకా అద్దె ఇంట్లో ఉన్నారు, అప్పుడే లక్షలు కదా ఒక రోజుకి, నేను వచ్చే ముందే. ఎంత రోజుకి 1,00,000? అమ్మాయికి మేము 1,00,000 ఎప్పుడు చూసాము, వచ్చి ఒక 10 సంవత్సరం దాటి 1,00,000 చూసాము అప్పుడు ఉన్న దీనికి. పర్ డే ఇచ్చేవారు అప్పుడు? పర్ డే 1,00,000, 2,00,000, 3,00,000 అంట. ఆవిడ వచ్చి చెప్తుంటారే, ఆ డబ్బులు వచ్చి మంచం మీద వేసేసి బెడ్షీట్స్ దాని మీద పడుకుంటుందంట. నిజమే అయితే అదే నాకు చెప్పింది. నేను వేషాలు తిరిగినప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఇట్లా వేసేసి దాని మీద పడుకుంటాను శాంతి. అంతది. నేను అప్పుడే వచ్చి 5 lakhs ఎంతో అద్దెకి, ఇది రెంటెడ్ హౌస్కి. దాంట్లో మొత్తం అన్నీ ఇల్లు తీసుకుని మొత్తం అన్నీ చేపిస్తుంది. దానికి ఇల్లే కొండవచ్చు అమ్మి, అప్పుడే అన్ని లక్షలు ఖర్చు పెడుతుందంట.